హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ ఆషు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? మార్క్స్ హెవీగా వచ్చిన వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నారు కూడా. అలా కాకుండా నా మాదిరి అంటే డౌట్తో క్వాలిఫై అవుతామా లేమో అనుకునే వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా స్టార్ట్ చేసినట్టు, కానీ మధ్యలో కొంచెం ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల మధ్యలో ఆపాను అనమాట. సో ఇంకా డైరెక్ట్ స్టడీ హాల్లో జాయిన్ అయ్యాను నేను, మా దగ్గర ఉండే స్టడీ హాల్లోనే. సో ఎర్లీ మార్నింగ్ 5కి లేచి రెడీ చేసి 6:20 కల్లా స్టేడియాలకు వచ్చేసాను అనమాట. మార్నింగ్ నేను స్టార్ట్ చేసే ఫస్ట్ సెషన్ వచ్చేసి పాలిటీతో స్టార్ట్ చేస్తున్నాను. పాలిటీ ఫస్ట్ బేసిక్స్ అంటే స్టార్టింగ్ మన సిలబస్ ఉన్నటువంటి ఫస్ట్ యూనియన్ ఆర్టికల్ 1 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ చూసాము, మనకు గ్రూప్ 2 స్టాండర్డ్ ఏ విధంగా వస్తుందో. సో దాని తగినట్టు మనము గ్రూప్ 2 స్థాయిలో కాదు, గ్రూప్ 1 కూడా కాదు, ఇప్పుడు గ్రూప్ 1 మన ఎగ్జామ్ కూడా జరిగింది కదా, అది కూడా చూసారు కదా. యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. సో అలా మార్నింగు అది కంప్లీట్ చేసుకొని ఆర్టికల్ 1 to 4 క్లాసెస్ యూపీఎస్సీ క్లాస్ కంప్లీట్ చేసుకొని 9:30కి ఇంటికి వచ్చి 10:30కి మళ్ళీ స్టడీ హాల్కి వెళ్ళిపోయాను అనమాట. మార్నింగ్ అంతా మనం క్లాస్ విన్నాము. క్లాస్ విన్న తర్వాత వెనకమ్మడి ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ పాలిటీ అనమాట. ఇది లక్ష్మీకాంత్ బుక్ ఓల్డ్ ఎడిషన్ అక్కడ ఉండేది, కొత్త ఎడిషన్ కూడా వచ్చింది బుక్. సో ఇది చదవాలా. ఇది చదివితే సరిపోతుందా అంటే ఇది చదివినా కూడా సరిపోదు, ఎందుకంటే యూపీఎస్సీకి లక్ష్మీకాంత్ సరిపోతుంది కానీ మన గ్రూప్ 2 ఎగ్జామ్కి లక్ష్మీకాంత్ బుక్ సరిపోదు అనమాట. సో ఇది చదివి దీంతో పాటు మన బుక్స్ అంటే ఎవరికి నచ్చిన బుక్స్ అంటే ఒక ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ లేదంటే రఘురామ్ సార్ బుక్ కానీ, సో ఇలాంటివన్నీ తీసుకొని మనం చదవాలన్నమాట. సో మెయిన్ ఇంగ్లీష్ టెర్మినాలజీ ఒకటి ప్లస్ యూపీఎస్సీ స్టాండర్డ్ 2 కంబైన్గా చేసుకోవాలి కాబట్టి సో నేను క్లాస్ వినేసి జస్ట్ నా ప్రిపరేషన్ చేసుకుంటాను అనమాట. సో అలా టైం అనేది 12:58 అరౌండ్ అయిపోయింది. సో మధ్యాహ్నం లంచ్కి వెళ్ళిపోయేసి తిరిగి మళ్ళీ యాజ్ యూజువల్గా 2:11 కల్లా స్టేడియాలకు వచ్చేసాం అనమాట. సెకండ్ సెషన్లో వచ్చేసి మనము హిస్టరీ పెట్టుకున్నాం, ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఇది కొత్త ఎడిషన్ అండి, కొత్త ఎడిషన్ 2024లో వచ్చిందనమాట. ఈ ఎడిషన్ నేను పర్చేజ్ చేశాను జోగినాయుడు సార్ది. సో మ్యాక్సిమమ్ అందరు ఏదైతే చదువుతారేమో నాకు తెలియదు. సో నేనైతే కానీ జోగినాయుడు సార్ బుక్ చదువుతున్నాను అనమాట. మార్నింగ్ అంతా పాలిటీ చదివాను, ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి హిస్టరీ. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ప్రీవియస్ వీడియోలో, హిస్టరీ బ్యాక్ డ్రాప్ వల్ల నేను చాలా నష్టపోయాను అనేసి. సో అందుకే ఇప్పుడు హిస్టరీనే మెయిన్గా పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ టైం హిస్టరీకి స్పెండ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అంటే ఎక్కువ టైం అంటే మెయిన్స్కి అన్నిటికీ సమానంగా చదవాలనుకుంటే అది కావట్లేదు. బట్ ఫస్ట్ నా వీక్ సబ్జెక్ట్స్ ఏముంటాయో అవి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అలా 7 అయిపోయింది. సో అంటే కొంచెం లేట్ అయిందనమాట, టైం చూసుకోలేదు. సో ఇంటికి వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది అనమాట. చెట్లకి వాటర్ పడాల్సిన వర్క్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అనమాట. సో లేట్ అయినా కూడా చెట్లకి వాటర్ పట్టేసి గబగబా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఎగ్జాక్ట్గా 7:47కి నేను మళ్ళీ స్టేడియాలకి వెళ్తున్నాను అనమాట. స్టేడియాలకి ఎందుకు జాయిన్ అంటే కన్నా కొంచెం ఈ స్టేడియాలో ఏముందంటే కన్నా 24 hours చదువుకోవచ్చు అనమాట. అంటే క్లోజ్ లేదు, 24 hours ఓపెన్లోనే ఉంటుంది. కడపలో ఉండే స్టేడియాల్లో ఇది ఒక్కదానికి ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. అదేదో కోఇన్సిడెన్స్ ఏమో తెలియదు కానీ నేను ఇంకా ఏదైతే అదేంది చదవాలని ఫిక్స్ అయిన టైంలోనే నిన్ననే నేను కట్టేసి ఇంకా స్టేడియాలకి అమౌంట్ పే చేసి ఇంకా మస్తు రోజు నుంచి స్టార్ట్ చేసామంటే ఆ ముందు రోజు నైట్ 1:100 డిక్లేర్ చేసినట్టు మనకు అంటే అఫీషియల్గా రాలేదు, ఇంకా ట్విట్టర్లో పరిగె సుధీర్ గారు ట్వీట్ చేశారు కదా. సో ఆ న్యూస్ బయటకు వచ్చింది. సో ఏం కోఇన్సిడెన్స్ ఏం జరుగుతుందేమో తెలియదు కానీ చదవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అందరూ డైలమాలో చాలామంది ఉన్నారు. ఇంకా యూట్యూబ్లో సార్ వాళ్ళ క్లాస్ అంటే కట్ ఆఫ్ గురించి చెప్తుంటే దాని కింద కామెంట్ చేసే వాళ్ళు ఇంకా ఉంటారు అనమాట, స్టార్ట్ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. సో మ్యాక్సిమం స్టార్ట్ చేయండి. సో నేను కూడా అయితే స్టార్ట్ చేశాను అనమాట. పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియదు. పాస్ అయితే అలాగే మెయిన్స్కి కంటిన్యూ అవుతాము, ఒకవేళ ఫెయిల్ అయితే కన్నా నెక్స్ట్ ఇంకా వేరే ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే అదే విధంగా అనుకొని స్టార్ట్ చేశాను. ఈరోజు ఏపీ హిస్టరీలో నేను పూర్వచరిత్ర ఉందా, ప్రీ హిస్టారిక్ కల్చర్స్. సో మా ఫ్రెండ్ మీద డిపెండ్ అయ్యానమాట పూర్తిగా హిస్టరీకి. వాడు ఏం చెప్తే చదవాలని ఫిక్స్ అయిపోయాను మొత్తము. సో అక్కడికి ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో మనము పాలలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అవి కంప్లీట్ చేశాను అనమాట. ఆంధ్ర చరిత్ర అంటే వేదాసు ఇంకా మన యొక్క లిటరేచర్స్ ఏం చెప్పాయో సో అది పెండింగ్ పడిపోయింది. సో ఇంకా అక్కడికి మొత్తం నాకు హిస్టరీ బుర్రకు వేడెక్కిందనమాట. సో అది పక్కన పెట్టేసి ఇంకా స్టడీ హాల్లో హిందూ పేపర్ తీసుకున్నాను అనమాట. కరెంట్ అఫైర్స్ చూసాం. ఈసారి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 2 months రావడం, స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడము, గ్రూప్ 1లో కూడా అలాగే ఇచ్చాడనమాట. లాస్ట్ 2-3 months ఎవరైతే బాగా ప్రిపేర్ ఉంటాయో కరెంట్ అఫైర్స్ వాటి మీద బాగా
ఫోకస్ చేసింటారో వాళ్ళు బాగా క్లిక్ అయ్యారనమాట ఈసారి నోటిఫికేషన్లో మటుకు. గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా సేమ్ అదే ఇచ్చాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మొత్తం లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ మ్యాథ్స్ ఇచ్చాడనమాట. సో నేనైతే డైలీ చదువుతానో లేదో తెలియదు కానీ పేపర్ అనేది, అంటే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తానో లేదో తెలియదు కానీ నిన్న జస్ట్ బోర్ కొడుతుంటే పేపర్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలా 9:16 అయిపోయింది. సో మొత్తానికైతే ఈరోజు స్టడీ అనేది ఈ విధంగా క్లోజ్ చేశాను అనమాట. ఈరోజు నుంచి డైలీ ఇంకా ప్రిపరేషన్ చేస్తూ ఉంటాను రిజల్ట్స్ వచ్చేంత వరకు. సో మీరు ఎవరైనా సరే స్టార్ట్ చేయాలంటే నాతో పాటు కలిసి స్టార్ట్ చేయొచ్చు. సో ఇది గాయస్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.